మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కాసేపట్లో ఏపీ సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశానికి మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారు. ప్రధాన సమస్యలపై గత 7 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మొదటి విడత చర్చలు విఫలం అవడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. ఇక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది. అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని ప్రతిపాదన పట్ల ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మొత్తం 13 డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత సమాన పనికి ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి. సిఐటియు ఇక ఈ చర్చలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. శివ, మరోసారి మున్సిపల్ కార్మికులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. గత నెల 28వ తేదీ, ఈ నెల 28వ తేదీన మున్సిపల్ కార్మికులతో మొదటి విడతగా చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత కూడా అక్కడ ఆ చర్చలు విఫలం కావడంతో సమయపాటు పట్టారు మున్సిపల్ కార్మికులు. ముఖ్యంగా కూడా ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎక్కువగా కూడా దీంట్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వేతనం తక్కువగా ఉందని గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళ ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ తో కనుక పోల్చుకున్నట్లయితే మాత్రం మెడికల్ అలవెన్స్ అనేది మాత్రం వీళ్ళకి ఇవ్వట్లేదు. మెడికల్ అలవెన్స్ ప్రతి నెల 6,000 ఎక్స్ట్రాగా కూడా ఇస్తూ ఉంటారు. ఈ మెడికల్ అలవెన్స్ కోసం అని చెప్పి వాళ్ళు గట్టిగా కూడా గత కొంతకాలం నుంచి కూడా పోరాటం అయితే చేస్తున్నారు. మెడికల్ అలవెన్స్ విషయంలో కూడా సమాన పనికి సమాన వేతనం లాగా మేమంతా కూడా అందరం ఒకే రకమైనటువంటి పని చేస్తూ ఉన్నాము. హెల్త్ ఇష్యూస్ అందరికీ ఒకే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఈ హెల్త్ మెడికల్ కి సంబంధించినటువంటి అలవెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా కూడా కాంట్రాక్ట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు గత 8 రోజుల నుంచి కూడా సమ్మెకు వెళ్తాం అనేది జరిగింది. సమ్మెకు చేస్తున్న నాటి నుంచి కూడా ప్రభుత్వం అయితే కొంచెం లైజనింగ్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా 28వ తేదీన వీళ్ళని చర్చలకు పిలిచినప్పటికీ కూడా వీళ్ళు చర్చలకు రావడం తమకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ వేతనానికి సంబంధించి అదేవిధంగా కూడా తమని పర్మిట్ చేయాలని అడుగుతున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అయితే ఎటు తేల్చుకోలేని పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే గత 8 రోజుల నుంచి సమ్మె జరగడంతో ఎక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా చాలా అశుభ్రమైన వాతావరణం ఉండటమే కాకుండా దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు శుభ్రం చేయించేందుకు పారిశుద్ధ్యం కోసమని ప్రత్యేకంగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తెచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే దీనికి తోడు మిగతా కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు పూర్తిగా కూడా మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ సమస్య మరింత జటిలమయ్యే పరిస్థితి ఉంది. కనుక రెండోసారి ఈ రోజు మరికొద్ది సేపట్లో సెక్రటేరియట్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యంగా కూడా మున్సిపల్ మినిస్టర్ ఎవరైతే ఆదిమూలపు సురేష్ ఉన్నారో ఆదిమూలపు సురేష్ అదేవిధంగా కూడా రెవెన్యూ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీంట్లో పాల్గొంటారు. ఒక పక్కన మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున కూడా కార్మిక సంఘాల నేతలు పాల్గొంటారు. ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నటువంటి ఏదైతే మమ్మల్ని కాంట్రాక్టులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో బేస్ లో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా కూడా ముఖ్యంగా ఈ మెడికల్ అలవెన్స్ కి సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఫుల్ఫిల్ చేస్తే కానీ తాము సమ్మె విరమించని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో చర్చలు ప్రారంభంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.